హలో హలో, కాస్త ఆనంద్ గారిని పిలుస్తారా? నేను మద్రాసు నుంచి ఆయన చెల్లెలు మాట్లాడుతున్నాను. ఆయన ఈ రోజే మద్రాసు బయలుదేరి వచ్చారండి. ఓహో, అలాగా, థ్యాంక్స్ అండి. ఇవాళ షూటింగ్ లేదు, పని ఏమి లేదన్నాడు. పొద్దున వెళ్ళాడు. నాకు తెలియదండి, ఏకుజామనే కార్ తీసుకెళ్ళిపోయారు. చంపేపో, ఇవాళ నాకు డబ్బిస్తానని ఇలా చేసేదేంటి? సరే, టైం ఏంటైంది? నేను అడిగానా? వెంకట, అమ్మా, అయ్యగారు పొద్దునే వెళ్ళిపోయారా? అవునమ్మా, ఏకుజామనే చెడ్డిగాడికి వెళ్ళి ఆయన కారు తీసుకుని బుర్రని వెళ్ళిపోయారమ్మా. అడుగుతున్న సమాధానం కూడా చెప్పలేదు. ఈ రాత్రి ఎంత బాగుందో. అటు వెన్నెల, ఇటు వెన్నెల. ఇలాంటి సమయాన అతని కౌగిలిలో అరక్షణం గడిపినా చాలు. నిన్నట్లా కాకుండా ఇవాళైనా రాజేష్ త్వరగా వస్తే బాగున్నావు. కూడా వస్తున్నావా? ఇలా ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. పెళ్ళై 3 మాసాలయ్యింది. యాక్టింగ్ మానేశాను. సీత, నేనే బిజీగా ఉండి దూరం అవుతున్నాను కదా. బాబు, డాడీ రాంటే నేను తిన్ను. డాడీ వస్తారు బాబు, నువ్వు ముందు భోంచే. డాడీ ఎక్కడికి వెళ్ళాడు టీచర్? పొద్దుటి నుంచి నాకు కనపడలేదు. నాన్న ఏదో పని మీద వెళ్ళి ఉంటారు. నువ్వు భోంచే, ఆయన వస్తారు. అందరికీ అన్నం పెట్టే మనిషి అన్నం తినకుండానే పోయాడు. అయినా మిగిలిన వాళ్ళంతా బాగానే ఆరగిస్తున్నారు. ఏమిటి నీ ఉద్దేశం? నీ వల్ల కదూ నా తమ్ముడు అలా ఇల్లు వదిలేసి తిరుగుతుంది. నీ వల్ల కదూ వాడికి తలవంపులు వచ్చింది. ఆయనకి తలవంపులు తెచ్చే పని నేను ఎన్నడూ చెయ్యలేదు, చెయ్యను. ఆయన వేదనకి ఆవేదనకి గల కారణాలు కప్పివేయబడలేవు. అనసూయమ్మ గారు, నిజాలు నివురు కప్పిన నిప్పులు నిలకడ మీదనైనా బయటపడతాయి. నిలువు నాకు కాలుస్తాయి. అమ్మగారు ముద్దన్నా ముట్టకుండా లేచిపోయారు. ఆకలంటే ఏంటో తెలుసున్నాడు. కాస్త రొట్టెనే ఎంగిలిపడండి అమ్మ, చాలా రాత్రి అయింది. వెంకట, అన్నం లేకపోవడం ఎరుగను గాని అమ్మ లేకపోవడం ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే బాబంటే నాకు ఈ ఆవేదన. మీరెంత దొడ్డ మనసు, చూస్తున్నానుగా అమ్మ. నేను ఒక సంగతి అడుగుతాను, చెప్తావా? అదేం మాట, అడుగు తల్లి. అనసూయమ్మ గారు సీతమ్మ గారిని బాగా చూసేవారా? అయ్యో ఎదు తల్లి, అదే ఉంటే ఈ కొంపకి చేనేందుకమ్మా. ఆమె నోటి తట్టుకోలేకనే ఆ తాయారమ్మ వెళ్ళిపోయింది. ఎవరా తాయారమ్మా? ఆయా అమ్మ, సీతమ్మ గారిని కంటికి రెప్పలా కాసుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఊరి చివర కొత్తపేటలో ఉండేదమ్మా. ఇప్పుడుందో లేదు, ఈ మధ్య జాయిలకే రావటం లేదు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. ఏమండి, మీకు ఇష్టమైన ఏమిటో చెప్తానన్నారే, చెప్తారా? చెప్పాలా? నంబర్ 3 సాహిత్యం, నంబర్ 2 సంగీతం, నంబర్ 1 స్వీట్ సీత. అవును, నీ ఇష్టాలు ఏమిటో చెప్పవా? నంబర్ 1 రాజేష్, నంబర్ 2 రాజేష్.
నెంబర్ 3 రాజేష్. రాజేష్. సీత. అలాగేనండి, తప్పకుండా చెప్తాను. తప్పకుండా చెప్తానులేండి. హలో, ఎస్, మే నో హూ స్పీకింగ్? ఓ ఐ సీ. బయటకు వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. షూటింగా? రేపా? ఐ సీ. వస్తే చెప్తానులేండి, తప్పకుండా చెప్తానండి. అలాగే, థ్యాంక్ యూ. టీచర్, ఏం బాబు? డాడీ ఎక్కడికి వెళ్ళారు? షూటింగ్కి వెళ్ళారు. అబద్ధం, ఫోన్లో తెలియదన్నావుగా. హలో, ఎస్, ఏం చెప్పండి? లేరండి, బయటకు వెళ్ళారు. అలాగే చెప్తానండి, మంచిదండి. టీచర్, డాడీ నీతోనూ నాతోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరుగా. వచ్చేస్తారు బాబు. నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? నేనున్నానుగా. ఉం? హలో, ఎస్, నేను శారదను మాట్లాడుతున్నాను. ఏమిటి, క్లబ్లో ఉన్నారా? ఐసీ. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ. కిరణ్, మీరింత పిరికి వారు అవుతారని నేను అనుకోలేదు. పదండి, వెళ్దాం. రాజేష్ గారు, పదండి. అన్నయ్య, నువ్వు వెళ్ళి రూమ్లో కూర్చో, నేను ఇప్పుడే వస్తున్నాను.